నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ ఆల్సో వెబ్ సిరీస్కి సంబంధించిన లిస్ట్ అయితే తీసుకొచ్చినాయి. చాలామంది యూస్ఫుల్ అవ్వచ్చు. లాస్ట్ దాకా చూడండి, వీడియో చిన్నగా ఉంటుంది. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే మన ఆహా ప్లాట్ఫామ్ ఉంది కదా. సో ఆహాలో మోక్ష పట్టణం అనే మూవీ అయితే ఆల్రెడీ అవైలబుల్ ఉంది. January 14th వచ్చింది. ఈ మూవీ కొంచెం కాన్సెప్ట్ ఉంటుంది, ఫ్యామిలీ జరిగే స్ట్రగుల్స్ మధ్యలో ఉంది. కొంచెం ట్రైలర్ అయితే చూసినప్పుడు కొంచెం కాన్సెప్ట్ ఐడియా అయితే వచ్చింది అనమాట. సో చూడండి అనేసి అయితే అంటాను, మొత్తం పైసలు అని కూడా తిరుగుతారు అన్నమాట అవి. సో దానికి కొంచెం రివ్యూ తీసుకొస్తాను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే ఇవాళ రామ్ నగర్ బన్నీ అనే మూవీ ఏదైతే ఉందో రిలీజ్ అయింది ఆహాలా. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు చూడకపోతే ఇట్లా చూడండి అంటాను. అండ్ దీని తర్వాత మీరు నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయిందన్నమాట, రైఫిల్ క్లబ్ అనేసి అయితే. ఇది కొంచెం మలయాళం మూవీ అనుకుంటున్నాను నేనైతే. ఇది కూడా కొంచెం డిఫరెంట్ అప్రోచ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇది 16+ ఉంది, కొంచెం 16+ కంటెంట్ కాబట్టి. సో దీని గురించి ఎక్కువ ఐడియా లేదు. రైఫిల్స్ గురించి స్టోరీ అయితే నడుస్తున్నట్టుంది. సో దీనికి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను, మేబీ సండే ఆర్ మండే కల్లా తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే పని అనే ఒక మూవీ అయితే మీకు సోనీ లివ్లో అవైలబుల్ ఉంది బై. ఇది కూడా ఐ థింక్ మలయాళం మూవీ ఇది కూడా. అండ్ తమిళ్ మూవీ. సో పని అనేది తమిళ్ మూవీ అనమాట. 4K డాల్బీలో పాటు వస్తుంది. యువే 16+ కంటెంట్ అనమాట ఇది. సో ఇన్ కేస్ ఒకవేళ చూడాలి అనుకుంటే పోయి చూడొచ్చు, సోనీలో అవైలబుల్ ఉంది. నేను రివ్యూ అయితే తీసుకొస్తాం, వెయిట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఇది ఒక డాక్యుమెంటరీ అనుకోవచ్చు పోయి, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉందన్నమాట. ఇది నెట్ఫ్లిక్స్ సిరీస్ అనుకోవచ్చు, ద రోషన్స్ అని. అంటే మన రితిక్ రోషన్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది. లైక్ వాళ్ళది లైఫ్ ఎట్లా ఉంది ఏంది ఒక డాక్యుమెంటరీ వీడియో అనుకోవచ్చు. ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే పోయి చూసుకోవచ్చు. లైక్ మనము RRR చూసినాం కదా బై. సో అలాంటిది కూడా కొంచెం ఇంటర్వ్యూ కొన్ని వేరే సీన్స్తో పాటు అయితే యాడ్ చేస్తారన్నమాట బై. నెక్స్ట్ చూసుకుంటే మాత్రము మచ్చబెట్టాడు ఏంటంటే వెబ్ సిరీస్ అనమాట బై. చాలామంది అడుగుతారు కదా, దీని గురించి ఎక్కువసేపు పెడతాం, ఎందుకంటే వారం మొత్తానికి ఒక్కొక్క ఎపిసోడ్ చూసుకున్నాం కూడా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ నెట్ఫ్లిక్స్కి వచ్చేసరికి అయితే నెట్ఫ్లిక్స్లో క్యాసిల్వేనియా నాక్ట్రాన్ సీజన్ 2 అఫీషియల్గా అయితే మనకు అవైలబుల్ ఉందన్నమాట. 16+ కిందకే తీసుకోవచ్చు, ఇంకా బ్లడ్ గొరీనెస్ ఉంది కాబట్టి. ఇక్కడ ఈ సిరీస్లో మీకు ఇది కంక్లూజన్ కిందకి రావచ్చు ఇది. అండ్ ఆల్సో యానిమేషన్ డీసెంట్గా అనిపించింది నాకు. క్యారెక్టర్స్కి ఇంకొంచెం వాల్యూ ఇచ్చిరనేసి అయితే నాకైతే కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు చూడాలని కూడా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. సిరీస్ బాగానే ఉంటుంది. 7 to 8 ఎపిసోడ్స్ 8 ఎపిసోడ్స్ దాకా ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ గిట్లా మీరు చూడాలి అనుకుంటే గిట్లా మీరు చూడొచ్చు. అండ్ డ్యూరేషన్ కూడా తక్కువ ఉంది, లైక్ బిలో 35 minutes దాకా ఉంది. మోస్ట్లీ ఒకటి ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ వాచబుల్ అనమాట. చూడండి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తాను. అండ్ ఇవి ఇవ్వాలన్న మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్ లిస్ట్. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.